ఇప్పుడే మన అన్నదమ్ముడు ఒక మాట అన్నాడు, చంపేకైనా సరే సచ్చేకైనా సరే సిద్ధంగా ఉండాలి రాజకీయాల్లోనని. అవును, మనం 1947 మోడల్లో ఉండామా? 1947లో లేము కదా. చంపడం ఎందుకు, చావడం ఎందుకు? ఒక మనిషి రాజకీయాల్లోకి వస్తే సంతోషపడాలి కదా అందరూ. నిజంగానే సేవ చేసే ఉద్దేశం ఉండే ఏ వ్యక్తి అయినా ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు తప్పకుండా ఆహ్వానించాలి కదా. నిజంగానే సేవ చేసేదైతే పోటీతత్వం ఉన్నప్పుడు ఇంకా సంతోషపడాలి కదా. అరే నేను అనుకున్న సేవ ఇంకొక వ్యక్తి చేస్తూ ఉన్నాడంటే హ్యాపీగా ఆశీర్వదించాలా. ఇంకా చంపుకొని సచ్చి సేవ చేసేదానికి ఇంత పోటీతత్వం, చంపుకునే రేంజ్లో పోటీతత్వం అవసరమా? తప్పకుండా ప్రతి మనిషి 1947లో లేము. చంపుకోవడము చావడము ఏది అవసరం లేదు. అందరూ కలిసి మెలిసి తప్పకుండా కాన్స్టిట్యున్సీ అభివృద్ధుల గురించి ఏకాగ్రత చేద్దాము. అందుకనే ఈ పాయింట్ని అందరి ముందర చెప్తా ఉండా. ఆ కాలంలో లేము, న్యూ ట్రెండ్ స్టార్ట్ అయింది, జనరేషన్ అంతా ఆలోచన చేస్తూ ఉంది. ఆ కాలంలాగా ఇప్పుడు ఈ కాలం లేదు. చాలా టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది. ఎవరు నిజాయితీ పరులు, ఎవరు కరెక్ట్గా పనిచేసే వాళ్ళు, ఎవరు ఎట్లా అనేది అందరికీ తెలుసు. ఈ కాలం డబ్బులు ఇచ్చో లేదో దౌర్జన్యంతో అనిచో మబ్బు పెడదామంటే కుదరని పరిస్థితి. కాబట్టి అందరికీ తెలివిలకు స్టార్ట్ అయింది. తప్పకుండా భారతదేశం మారాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి కాన్స్టిట్యున్సీ మారాల్సిన పరిస్థితి ఉంది. ఈ భారతదేశంలో పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ మారాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి తప్పకుండా ప్రతి మనిషి ఈరోజు కాంగ్రెస్ పక్షంలో వచ్చే ప్రతి ఎమ్మెల్యేని కలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేను వైఎస్ఆర్సీపీని అంటే కాంగ్రెస్ లేకపోతే వైఎస్ఆర్సీపీ లేదు. కాంగ్రెస్ లీడర్లు అందరూనే వైఎస్ఆర్సీపీలో ఉండేది. నేను టీడీపీని అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పక్షంలో ఎదిగి మళ్ళీ టీడీపీలోకి వచ్చినారు అంటే కాంగ్రెస్ పక్షంలో ఉండే బిడ్డలు మాత్రమే వీళ్ళిద్దరూ. అలాంటిది తల్లి లాంటి కాంగ్రెస్ పక్షాన్ని ఎవరు కానీ ఆహ్వానించాల్సిందే. ఇంకా ప్రౌడ్గా ఫీల్ కావాలా. మేమందరూ కాంగ్రెస్ పక్షానికి జాయిన్ అయ్యి కాంగ్రెస్ పక్షంలో యాక్టివ్గా ఉండి ఇంత పోటాపోటీగా వెళ్తా ఉన్నామంటే మేమందరూ అన్నం తినిన కాంగ్రెస్ పక్షంలోకి వీళ్ళందరూ వస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా మీరందరూ సపోర్ట్గా ఉండి మమ్మల్ని ఆశీర్వదించి ఏదో ఒక రోజు అందరూ కాంగ్రెస్ పక్షంలో జాయిన్ కావాల్సిన వాళ్ళే. నేషనల్ పార్టీస్ ఎప్పుడూ వచ్చేసి చిరస్థాయిగా ఉండే జీవనదులు, సముద్రాలు, ఇంకిపోయే చిన్న చిన్న పిల్ల కాలువలు కాదు. బట్ తప్పకుండా కాలువ ఏదో పొంగు పొరలుతా ఉంది అంటే అది 2 రోజులు పొంగు పొరలడం మాత్రమే. జీవనదులు ఇవి. జీవనది సముద్రాలు ఎప్పటికీ ఎండిపోవు. కాంగ్రెస్ పక్షం ఇంకా పోయిన ప్రతి ఒక్క పక్షము ఈరోజు ఈ పక్షాలు రెండు నిలబడిండే 2 పక్షాలు కాంగ్రెస్ పక్షంలో ఇంకా ఎదిగి కాంగ్రెస్ పక్షంలో ఉండే వాళ్ళనే డివైడ్ చేసుకొని లాక్కొని వెళ్ళినారు. ఈరోజు కాంగ్రెస్ పక్షం చచ్చిపోతుందంటే, ఈరోజు కాంగ్రెస్ పక్షాన్ని చంపేస్తామంటే 100% ఊరుకోం. తప్పకుండా 40-50 ఏళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి ఇంకా ఇప్పుడు వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతో మంది మసీదుల్లో ప్రార్థన చేసి, దేవస్థానాల్లో గుళ్ళల్లో ప్రార్థన చేసి ఈ కాంగ్రెస్ పక్షం మళ్ళీ రావాలని చెప్పి ఎంతో మంది మనపూర్వకంగా రోజిస్తూ ఉన్నాయి వాళ్ళ గుండెలంతా. ఆ గుండెల సాక్షిగా ఈరోజు కాంగ్రెస్ పక్షం వస్తుంది. అంత ఈజీ కాదు. 50 ఇంకా 60-70 సీట్లు వస్తేనే ఈరోజు షర్మిలమ్మ సీఎం కావాల్సిన పరిస్థితి ఉన్నది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. 30 రోజులు అంటే ఆషామాషి కాదు. 30 రోజుల్లో ఏమైనా జరుగుతుంది. అది తెలంగాణలో చూసినాం. అదే 30 రోజుల్లో ఏమైనా జరుగుతుంది అది కర్ణాటకలో చూసినాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా 30 రోజుల్లో చరిత్ర తిరగరాయాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. అందరం కాంగ్రెస్ పక్షంలోకి ఒక గూట్లోకి రావాల్సిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పక్షాన్ని పటిష్టంగా గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పక్షాన్ని మెజార్టీతో గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఊరు వాడ ఒకటవలసిన పరిస్థితి ఉంది. తప్పకుండా ప్రతి పేదోడికి అన్నం పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి సాక్షిగా ఈ రోజు ప్రతి ఒక్కరూ తరలి వస్తూ ఉన్నారు. ఇది నిజమైన మాట. ఇదే వైఎస్ఆర్ జంక్షన్ నుండి మీ బి శివశంకర్ పలమనేరు కాన్స్టిట్యున్సీ నుండి చిత్తూరు జిల్లా నుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు ఊరు వాడ ఒకటైంది. చర్చిలు మసీదులు ఒకటైనాయి. దేవస్థానాలన్నీ ఒకటైనాయి. కులాలకి మతాలకి అతీతంగా ఈ రోజు ప్రతి ఒక్కరూ కదిలి వస్తూ ఉంటే నాకు చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఇది కాంగ్రెస్ పక్షం ఒక గొప్పతనం. తల్లి షర్మిలమ్మని గెలిపించుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విలువలన్నీ ఆయన ఒళ్ళో కూర్చొని నేర్చుకున్న మహా తల్లి, మహా జ్ఞాని. ఆ తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. 4 గంటల రాత్రి 5 గంటల రాత్రి వరకు పనిచేసుకొని మళ్ళీ మార్నింగ్ 10 గంటలకంతా సభ పెట్టి
కన్నీటి పర్వంతమై ఆ తల్లి స్పెషల్ స్టేటస్ గురించి ఆ తల్లి ప్రస్తావించిందంతా అందరూ చూసినారు. కాబట్టి ఆ తల్లికే తెలుస్తుంది బాధలేమి, కష్టాలేమి, జనాలు ఘోషేమి అనేది. తండ్రికి తెలిసినంత, అన్నదమ్ముడికి తెలిసినంత తల్లికి అన్నీ తెలుస్తుంది. ప్రతి ఆడబిడ్డ ఈరోజు షర్మిలమ్మని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అమ్మ, ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆడబిడ్డలారా, అక్క చెల్లెళ్ళారా, అవ్వ తాతల్లారా, ప్రతి ఒక్కరూ షర్మిలమ్మ మీ అందరూ ఇంటి బిడ్డ. ఆ తల్లి గడప గడపకి ఈరోజు పేద గడప గడపకి 5,000 రూపాయలు వచ్చేట్లుగా ఆ అమ్మ వచ్చేసిందన ఇందిరమ్మ హామీ పథకం, ఇందిరమ్మ అభయం 5,000 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి చేరుస్తూ ఉంది. కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ బస్సులు ఫ్రీ. 1 కాదు 2 కాదు, పేదవాళ్ళకి, పేదోడు బతికేదానికి అన్ని స్టెప్పులు కాంగ్రెస్ పక్షమే తీసుకుంటుంది. ఈరోజు షర్మిలమ్మని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిది. ప్రతి మహిళ, బాధపడే కష్టపడే ప్రతి మహిళ ఈరోజు ఆలోచన చేయండి, మా షర్మిలమ్మని గెలిపించుకోండి. ఆ తల్లి ఈ రాష్ట్రంలో సీఎం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. స్పెషల్ స్టేటస్ ఫస్ట్ సంతకం ఇస్తానని ఆ రాహుల్ గాంధీ గారు అమ్మకి మాట ఇచ్చిన దానివల్ల ఫస్ట్ సంతకం నేను అదే చేస్తానని దానివల్ల 15,000 లక్షల కోట్లు ఈ రోజు వచ్చేసిందన మన ఆంధ్రప్రదేశ్కి రాకుండా పోయింది. అందరూ బీజేపీతో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా గుమ్మకు అయిపోయి ఈ రోజు వచ్చేసిందన ఇన్ని లక్షల కోట్లు. తమాసా, ఇన్ని లక్షల కోట్లు వచ్చినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత గొప్పగా బాగు చేసుకోవచ్చు. తమిళనాడు, ఇటు కర్ణాటక, అటు తెలంగాణ, మధ్యన ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది? సముద్ర తీరం ఎంత ఉంది, ఎన్ని వనరులు ఉన్నాయి, ఎంత గొప్ప ఈ రాయలసీమ కానీ కోస్తా ప్రాంతం కానీ ఇదంతా చాలా గొప్ప అయింది. తెలంగాణకి మించి ధీటుగా ఎదిగేంత సత్తువ ఉండే భూమి మన ఆంధ్రప్రదేశ్ భూమి. కాబట్టి తప్పకుండా ఇక్కడున్న వనరులన్నింటినీ యూజ్ చేసుకొని, యూటిలైజ్ చేసుకొని షర్మిలమ్మని గెలిపించి ఆ తల్లి ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండి ఆ అమ్మ ఆశీర్వాదంతో ఆ తల్లి అందరి బిడ్డల్ని చల్లగా కాపాడుకుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శివశంకర్, పలమనేరు కాన్స్టిట్యున్సీ, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.